ఊరి బడులకు ఊరి బడికి ఊపిరి. ఊరు బడికి ఊపిరి అనమాట. ఊరి బడులకు కూటమి ప్రభుత్వం ఊపిరి పోస్తోంది. ప్రైవేటు స్కూళ్ల పోటీ, జగన్ జమానాలో తీసుకున్న అసమర్థ నిర్ణయాల వల్ల కుదేలవ్వడంతో దాన్ని గాడిన పెట్టడానికి మోడల్ ప్రైమరీ స్కూళ్లకు శ్రీకారం చుట్టోంది అనమాట టీడీపీ. దీంతో ప్రతి తరగతికి ఓ ఉపాధ్యాయుడు ఉండేలా, విద్యార్థులు ప్రాథమిక దశ నుండి తీర్చిదిద్దేలా పక్క ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే బలోపేతం చేయనుంది. ఈ స్కూళ్ళు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభంగా ఉన్నాయి. ఏవంటే మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనమాట. ఓకేనా. ఇది ఈరోజు వచ్చిన న్యూస్లో. మోడల్ ప్రైమరీ స్కూళ్లకు శ్రీకారం. ప్రతి తరగతికి ఒక టీచర్తో బోధన. ప్రాథమిక విద్యా బలోపేతానికి చర్యలు. పంచాయతీ వార్డులలో మోడల్ స్కూల్ ప్రైవేట్కు ధీటుగా మార్చేలా ప్రణాళికలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తేనుంది అనమాట కూటమి ప్రభుత్వం. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే 2 దశాబ్దాలుగా ముందు గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు కలకలలాడుతుండేవి. 2 దశాబ్దాలకు ముందు అంటే 20 years బిఫోర్ అనమాట. కాలక్రమంలో అది ఊరి బడి కళగా కోల్పోయిందనమాట. ఊరి బడి కళను కోల్పోయింది. ప్రైవేట్ బడులు పెరగడం, ప్రజల్లో ఆ దిశగా మోజు పెరగడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ప్రభావం కోల్పోయాయి. ఇప్పుడైతే ఊర్లో ప్రభుత్వ బడి ఉందా అనే అనుమానం వస్తుంది. కలిగే స్థాయిలో ఈ సర్కారు బడులు ఇదే ప్రైవేట్ బడులు ఏర్పాటైనాయి అన్నమాట. ఇంకా ఏంటంటే ఈ ప్రభుత్వాలు కూడా టీచర్ల సంఖ్యను తగ్గిస్తూ అంతంత మాదిరిగానే ఉండడంతో ఎవరైనా తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించాలనే ఆందోళన కన్నా వెనక్కి తగ్గుతున్నారు. దూరభారమైన ప్రభుత్వ బడులకు పిల్లల్ని పంపుతున్నారు. కొన్ని చోట్ల ప్రైవేట్ బడులకు కాకపోయినా టీచర్లు ఎక్కువ ఉన్న పక్కా ఊర్లలోకి సర్కారు బడులకు పంపుతున్నారు. టీచర్లు తక్కువ ఉన్న స్కూల్స్ లేకుండా అనమాట. ఓకేనా. తర్వాత ప్రస్తుత పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల, పట్టణాల్లో 32,596 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులు పాఠశాలలు 17% మాత్రమే ఉన్నాయి. అవి కాకుండా ఎక్కువగా పట్టణాల్లోనూ ఉన్నాయి. మిగిలిన 83% బడులు ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్టుగా నడుస్తున్నాయి అన్నమాట. ఈ విషయాన్ని గమనించిన కూటమి ప్రభుత్వం ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని, ఊరి బడికి మళ్ళీ కళ తేవాలని సంకల్పించింది. ఇది మోడల్ మనకి టోటల్ పైన ఇదనమాట. ఈ ప్రీ ప్రైమరీ 1 to 5th తరగతిలో ఉంటాయన్నమాట. ప్రతి తరగతికి ఒక టీచర్ ఉంటాడు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో చాలా వరకు 1 to 5th తరగతులకు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారన్నమాట. మోడల్ ప్రైమరీ స్కూల్ తరగతికి ఒక టీచర్ ఇవ్వడం వలన బోధన మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. చూడండి, ప్రతి మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రతి ఒక తరగతికి ఒక క్లాస్కి ఒక టీచర్ అనమాట. ఒక క్లాస్కి ఒక టీచర్ ఉంటాడు అనమాట. ఆ విధంగా చేయడం ద్వారా విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని తెలుస్తోంది అనమాట. ఇది 2025-26 మధ్య విద్యా సంవత్సరం నుంచి మోడల్ ప్రైమరీ స్కూళ్లకు ప్రారంభించే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. ఇది ఒక గర్వించదగ్గ విషయమే. వెంటనే మనకు డిఎస్సి అనౌన్స్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి తొందరగా ఈ భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తే కన్నా విద్యార్థులకు భారత పౌరులకు తీర్చిదిద్దడానికి వాళ్ళకు అవకాశం దొరికినట్లు ఉంటుందన్నమాట, కొత్త టీచర్లకు. ఓకేనా. అలాగే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఎంపిక ప్రధాన సవాలు చూద్దాం. మోడల్ ప్రైమరీ పాఠశాల విధానం మంచిదే అయినా ఏ ప్రాథమిక పాఠశాలకు మోడల్ ప్రైమరీ స్కూళ్ళు గుర్తించాలనేది ప్రధాన సవాలుగా మారుతుంది. రాష్ట్రంలోని చాలా పంచాయతీల్లో 2 నుండి 3 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఎస్సీ, ఎస్టీ నివాసిత ప్రాంతాల్లో ఉన్నాయి. తమ ఇంటి వద్ద ఉండే బడి మోడల్ స్కూళ్ళకుగా ఉండాలని సాధారణంగా తల్లిదండ్రులు కోరుకుంటారు అనమాట. దీంతో ఊరికి మధ్యస్థంగా అన్ని రకాల మౌలిక వసతులు ఉండాలని మోడల్ ప్రైమరీ స్కూళ్ళకు ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఓకేనా. దశల వారీగా మార్పులు. ప్రతి గ్రామ పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ పెట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం అయినప్పటికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి పంచాయతీ మోడల్ స్కూల్ వచ్చే అవకాశం లేదు. అంటే ప్రతి పంచాయతీలోనూ మోడల్ స్కూల్ వచ్చే అవకాశం లేదు. ఓకేనా. విద్యార్థుల సంఖ్య మరీ తక్కువగా ఉండే అక్కడ మోడల్ స్కూల్ ప్రారంభించలేరు. తొలుత విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉన్న చోట్ల మోడల్ స్కూళ్ళు పెడతారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి స్టూడెంట్స్ బాగా ఎక్కడ ఉంటారో అక్కడ మోడల్ స్కూల్స్ పెడతారనమాట. అలాగే ఉన్న చోట్ల మోడల్ స్కూళ్ళు పెట్టి దశల వారీగా
ఏటా కొన్నిటిని మోడల్గా మారుస్తారు. అంతిమంగా 13,000 పంచాయతీల్లో 13,000 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉండాలనేదే ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఓకేనా. నెక్స్ట్, ఆ తరగతికి వెనక్కి వైసీపీ ప్రభుత్వం జీవో 117 తీసుకువచ్చి ప్రాథమిక విద్యను చావుదెబ్బ కొట్టింది. ప్రాథమిక విద్య పాఠశాలకు 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక ఉన్నత పాఠశాల వచ్చి 3-5 తరగతులకు తీసుకునే వాటిలో విలీనం చేశారు. అలా 4,731 ప్రాథమిక పాఠశాలను 3-5 తరగతులకు తీసేసి సమీపంలోని 3,348 ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కలిపేశారు. దీంతో 2,43,540 మంది విద్యార్థులు ప్రభావితం అయ్యారు. ఇంటికి దగ్గరలోని బడికి కాదని దూరంలో ఉన్న బడులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అలా విలీనానికి గురైన తరగతులు వెనక్కి తేవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం 60 మంది విద్యార్థులు ఉంటే వాటిని మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా మారుస్తారు. అవసరం అనిపిస్తే కొన్ని చోట్ల ఆ సంఖ్య లేకపోయినా పెడతారు అన్నమాట. గదులు సరిపోకపోతే సమీప ప్రభుత్వ బడుల్లోకి భవనాలు వాడుకుంటారు. వేర్వేరు భవనాల్లో ఉన్న దానిని ఒకే మోడల్ పాఠశాలగా పరిగణిస్తారు. విద్యార్థుల సంఖ్య 120కి దాటితే ప్రధాన ఉపాధ్యాయుడు పోస్టును మంజూరు చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 120 దాటితే అంటే ఏంటి, 121 ఉంటే కనుక స్టూడెంట్స్ అక్కడ హెచ్ఎంని పోస్టు మంజూరు చేస్తారు. 150 దాటిన తర్వాత ప్రతి 30 మంది విద్యార్థులకు మరో టీచర్ని కేటాయిస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ బిట్ 150 దాటితే ప్రతి 30 మంది విద్యార్థులకు మరో టీచర్ని కేటాయిస్తారు అనమాట. ఓకేనా. 120 దాటితే హెచ్ఎం, 150 దాటితే ప్రతి 30 విద్యార్థులకు ఒక టీచర్ని కేటాయిస్తారు. ఇదే అండి ఈరోజు న్యూస్. ఊరు బడికి ఊపిరి. ఓకేనా. డిఎస్సి తొందర రావాలని అందరూ ఆశిస్తాం. ఓకే. సబ్స్క్రైబ్, లైక్ చేయండి. లైక్ అవర్ ఛానల్ ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నా టార్గెట్. ఓకే, నా టార్గెట్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.